హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేపీకే స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సబ్జెక్ట్లో భాగంగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి 1952 ముల్కీ అజిటేషన్, దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అలానే కాజెస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా యాజ్ ఎవ్రీబడీ నో, మనకు 1948 సెప్టెంబర్ 17 నాడు మనకి హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనం అవ్వడం జరిగింది. సో తదుపరి రోజు సెప్టెంబర్ 18 నుండి మనకి మిలిటరీ పాలన హైదరాబాద్ రాజ్యంలో మనకు నియమించడం జరిగింది. సో ఒకసారి మనం గమనిస్తే ఇక్కడి నుండి వన్స్ ఇఫ్ యూ అబ్జర్వ్ అమ్మ, మళ్ళీ ఒకసారి ముల్క్ అంటే ఏంటి, ముల్కీ అంటే ఏంటి, నాన్ ముల్కీ అంటే ఏంటి అనే ఒక అంశాన్ని ఒక బ్రీఫ్గా చెప్పుకుందాం. సో ముల్కీ అంటే ఇన్ సింపుల్ టర్మ్స్ రాజ్యము లేదా దేశము. సో ముల్కీ అంటే స్థానికుడు, నాన్ ముల్కీ అంటే ఇన్ సింపుల్ టర్మ్స్ స్థానికేతరుడు. సో జనరల్గా మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి 1952 ముల్కీ అజిటేషన్. ఇందులో భాగంగా మనం దీని యొక్క బ్యాక్గ్రౌండ్ని అలానే కాజెస్ని కూడా మనము తెలుసుకుందాం. సో ముందుగా 1948 సెప్టెంబర్ 17 మనకి ది ఇంటిగ్రేషన్ ఆఫ్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ ఉంటుంది, ఇండియన్ యూనియన్ జరిగింది. సెప్టెంబర్ 18 నాడు మనకు మిలిటరీ పాలన, మిలిటరీ రూల్ అండర్ జేఎన్ చౌదరి గారి నేతృత్వంలో మనకు హైదరాబాద్ రాజ్యంలో మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఒకసారి గమనిస్తే ఇక్కడ జేఎన్ చౌదరి గారు ఎప్పుడైతే పదవి స్వీకరించారో అప్పుడు రజాకార్లకి సహకరించినటువంటి ఉద్యోగులని కంప్లీట్గా తొలగించడం జరిగింది. సో ఆ తొలగించిన ఎడల అప్పుడు అతను ఏం చేశాడంటే ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులని మనకు ఈ స్థానాలలో నియమించడం జరిగింది. ఏ ప్రాంతాలు? ఇక్కడ మద్రాస్ అయితేనేమి, కేరళ, మైసూరు, సెంట్రల్ ప్రావిన్స్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బాంబే ప్రెసిడెన్సీ, ఇటువంటి కీలకమైన ప్రాంతాల నుండి ఉద్యోగులను తీసుకొచ్చి ఇక్కడ వారిని నియమించడం జరిగింది. ముఖ్యంగా ఈ దిగువ స్థాయిలో కన్నా ఎగువ స్థాయి ఉన్నతాధికారులుగా వీళ్ళని చేర్చడం జరిగింది. అలానే దిగువ స్థాయిలో లోకల్ వారికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి అందులో చేర్చడం జరిగింది. సో ఇక్కడ మనం అన్నీ గమనిస్తే మనకి సింపుల్గా మనం చెప్పవచ్చు, ఉద్యోగాలేమో స్థానికేతరులకి, అవహేళన అలానే అవమానాలేమో స్థానికులకి. ఈ ఒక్క సెంటెన్స్ మనం చెప్పవచ్చు ప్రజలలో రేకెత్తినటువంటి ఒక ఆందోళన, ఒక నిరసన, ఒక మనకు అన్యాయం జరుగుతుందనే భావన, ఇటువంటి అంశాలని మనం ఈ యొక్క సెంటెన్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో మనకు దక్కాల్సిన ఉద్యోగాలు కంప్లీట్గా ఈ స్థానికేతరులు కొల్లగొడుతున్నారు, మనకు దక్కవలసిన షేర్ని కూడా కంప్లీట్గా వాళ్ళే స్వీకరిస్తున్నారు. ఇటు నాన్ ముల్కీలు వస్తున్నారు, వారి సంబంధించినటువంటి బంధువులు వస్తున్నారు, నాన్ ముల్కీ ఒక ఫేక్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, ఇందులో చేరుతున్నారు, వారి యొక్క ఆధిపత్యం చెలాయిస్తున్నారు. సో ఇటువంటి అంశాలు ఖచ్చితంగా మనకి ఇక్కడ స్థానికులకి ఒక అవమానం, ఒక అవహేళన రూపంలో వీరికి అందిందనే మాట వాస్తవం. సో తర్వాత ఇలా వచ్చినటువంటి అధికారులు మొత్తంగా దిగువ స్థాయి టాప్ పోస్ట్, ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి టాప్ పోస్టులో ఈ నాన్ ముల్కీలే పెట్టడం జరిగింది. ఆ దిగువ స్థాయిలో హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి దిగువ స్థాయిలో కొందరు ముల్కీ ఉద్యోగులను కూడా చేర్చడం జరిగింది. సో కాలక్రమేణా ఏమైందంటే ఇక్కడ ఈ స్థానికులకి విభేదాలు స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అవ్వడం అప్పుడు ఇవన్నీ గమనించినటువంటి జేఎన్ చౌదరి గారు ఏం చేశారంటే 1949లో మనకి నవంబర్ 1 తారీఖున మనకు ఇంతకుముందు క్లాసెస్లో మనం చెప్పుకున్నాం, 1919లో మనకు 7వ నిజాం అయినటువంటి ఉస్మాన్ అలీ ఖాన్ ఒక ఫర్మాన్ని జారీ చేయడం జరిగింది. అందులో మనకు క్లియర్ కట్గా డెఫినిషన్ ఆఫ్ ముల్కీ, ఎవరు ముల్కీ, ఇవన్నీ అంశాలని చేర్చడం జరిగింది. సో దీనికి కొన్ని సవరణలు చేసి నవంబర్ 1, 1949 నాడు కొన్ని కీలకమైన సవరణలు చేసి ఒక ఫర్మాన్ని నిజాం చేత జారీ చేయించడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకి ఏం చెప్పాడంటే ఈ దిగువ స్థాయి అయినా ఎగువ స్థాయి అయినా కంప్లీట్గా నాన్ ముల్కీ ఉద్యోగులను తొలగించాలని మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కింద చెప్పొచ్చు. ఇది మనకు 1949 నవంబర్ 1లో జారీ చేసినటువంటి ఫర్మాన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో తర్వాత ఈ నవంబర్ 1, 1949లో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో మనకు నాన్ ముల్కీలు ఉన్నారో వారిని తొలగించారు
అనే తొలగించబడింది అనే ఉద్దేశంతోనే ఉండాలి, వారిని తొలగించారని కూడా మనకు సెకండ్ పాయింట్ కింద మనకు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఎందుకు మెన్షన్ చేశాడు, ముల్కీకి కొన్ని సేఫ్ గార్డ్స్ ఇచ్చే ఉద్దేశంతోనే మనకి జేఎన్ చౌదరి గారు మనకి ఈ అంశాలని కీలకమైన సవరణలు చేయడం జరిగింది. సో తర్వాత మనకు వచ్చినటువంటి వెల్లోడి ప్రభుత్వం 1949 డిసెంబర్ 1 1949లో ఏర్పడినటువంటి వెల్లోడి ప్రభుత్వం, సివిల్ రూల్ అంటాం ఇది. సో ఇటువంటి సమయంలో ఇంకొక ముందడుగు ఏం జరిగిందంటే, ముల్కీలకి అన్యాయం జరిగే ఒక ముందడుగు ఏంటిదంటే, అది ఒకసారి మనం గమనిస్తే అప్పుడు ఉన్నటువంటి స్కూల్స్లో ఈ బోధనని ఉర్దూను తీసేసి మన లోకల్ లాంగ్వేజెస్కి ప్రామినెన్స్ ఇవ్వడం జరిగింది. సో తెలుగు, అలానే మరాఠా అండ్ కన్నడ. ఎందుకంటే మనకు తెలుసు హైదరాబాద్ అనేది కేవలం తెలంగాణ ప్రాంతమే కాదు, తెలంగాణ, కన్నడ అండ్ మరాఠా ప్రాంతాల యొక్క కలయికనే హైదరాబాదు సంస్థానం. సో ఇటువంటి ప్రామినెన్స్ ఇచ్చే క్రమంలో మనకి ఈ లోకల్ లాంగ్వేజెస్ని బోధించే ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి మద్రాస్ రాష్ట్రం నుంచి చాలా వరకు నాన్ ముల్కీలని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేర్చడం జరిగింది. అలానే ఇతర ప్రాంతాల నుంచి కూడా తీసుకురావడం జరిగింది. సో అలానే అడ్మినిస్ట్రేటివ్ అంటే పరిపాలన విభాగంలో ఏం చేశారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని పెట్టడం జరిగింది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్లో కొంచెం ప్రొఫిషియన్సీ ఉన్నటువంటి ఇటు మద్రాస్కి సంబంధించిన వారిని, అలానే అటు కేరళకు సంబంధించిన వారిని తీసుకొచ్చి ఇందులో నియమించడం జరిగింది. సో ఇక్కడేమో పాఠశాల విద్యాబోధనకై మన మాతృభాషలో బోధించడానికి మద్రాస్ ప్రాంతం, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వ్యక్తుల్ని తీసుకురావడం జరిగింది. అదే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్లో ఇంగ్లీషు చేర్పించడం వల్ల ఇక్కడ మద్రాసు, కేరళ ప్రాంతం నుంచి మనకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే వీరు కొంచెం ప్రొఫిషియెంట్ ఉంటారు. సో ఓకే, దిస్ ఈజ్ అప్ టు హియర్. సో తర్వాత జరిగినటువంటి అంశాలను మనం గమనిస్తే ఏమైంది, ఇక్కడ ఈ మధ్యప్రదేశ్ నుండి వచ్చిన వారు సెంట్రల్ ప్రావిన్సెస్, ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన వారు, బాంబే నుంచి వచ్చిన వారు మంచి ఎఫిషియెంట్ అధికారులుగా వచ్చారు, ఎఫిషియెంట్ ఆఫీసర్స్ రావడం జరిగింది. వారు ఇక్కడ ప్రజలతోటి సత్సంబంధాలు కలిగి అలానే ఎటువంటి అహంకారంగా ఉండకుండా ఇక్కడ ప్రజలతో కలిసిమెలిసి జీవించేవారు. అదే ఇక్కడ మద్రాస్ నుండి వచ్చినటువంటి వారు వీరు ఏం ఫీల్ అయ్యారంటే వీరికే ఏమంటారు నాగరికత తెలుసు, ఇక్కడ వారికి నాగరికత తెలియదు, బతకడం తెలియదు అనే ఒక అహంకార పూరిత ధోరణితోటి వ్యవహరించేవారు. సో ఇక్కడ వచ్చినటువంటి అధికారులు కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇన్ఎఫిషియెంట్ అధికారులు ఇక్కడికి పంపించడం జరిగింది. వారికి కూడా వీరిని వదులుకునే ఉద్దేశంతో వీరిని పంపించడం జరిగింది. అదే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బాంబే ప్రావిన్సెస్ ఇటువంటి సెంట్రల్ ప్రావిన్సెస్ లాంటి నుంచి వచ్చే అధికారులు చాలా ఎఫిషియెంట్ అధికారులు ఈ రాష్ట్రానికి రావడం జరిగింది. సో ఇక్కడ అప్పటి నుండి వీరి యొక్క అహంకార పూరిత వైఖరి, ప్రజల్ని చులకనగా చూసే ఉద్దేశంతో వీరికి మద్రాసు నుండి వచ్చినటువంటి అధికారులకి, లోకల్ ప్రజలకి అప్పటి నుంచే విభేదాలు అనేది విపరీతంగా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో తర్వాత మనకి ఈ 1952లో మార్చి 6 మనకి మొట్టమొదటిసారిగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఏర్పడింది. సో హైదరాబాద్ రాష్ట్రంలో మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 175 స్థానంలో కాంగ్రెస్ పార్టీ సొంతంగా 93 స్థానాలు గెలిచి మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకు షాద్ నగర్ నుండి గెలిచినటువంటి బూర్గుల రామకృష్ణారావు గారు మనకు ముఖ్యమంత్రిగా అవ్వడం జరిగింది, సీఎం. సో ఫస్ట్ సీఎం. సో ఇతను మరి ఇక్కడ మన ప్రజాపాలన ఏర్పడింది, మరి హైదరాబాద్ రాష్ట్రాన్ని మనం పరిపాలిస్తున్నాం, మరి లోకల్ ఉద్యోగాలకే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశాన్ని నెరవేర్చకపోగా అప్పుడు ఉన్నటువంటి ఎక్కువగా నాన్ ముల్కీలుగా ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి వారిని, ఈ నకిలీ సర్టిఫికేట్లతో, బోగస్ సర్టిఫికేట్స్తో వచ్చినటువంటి వారిని వెనక్కి పంపకపోవడంలో విఫలమయ్యాడని చెప్పచ్చు. సో ఇందులో భాగంగా మనకి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజలకి ఆటోమేటిక్గా ఒక ఆందోళన రేకెత్తడం స్టార్ట్ అయింది. సో నిరసనల రూపంలో ఖచ్చితంగా దీన్ని చూపించాలని ఒక ఒక అంగీకారానికి రావడం జరిగింది. సో ఇటువంటి సందర్భంలోనే మనకి ఇవన్నీ గమనిస్తున్నటువంటి ప్రజలు మనకు 1952లో ప్రశ్నోత్తరాల సమయంలో, క్వశ్చన్ హవర్ టైంలో
క్వశ్చన్ అవర్ టైంలో ఆనాడు ఉన్నటువంటి అసెంబ్లీలో జూన్ మాసంలో, అంటే వర్షాకాల సమావేశాలు ఇన్ సింపుల్ టర్మ్స్, ఇటువంటి సమయంలో అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారైనటువంటి హనుమంతరావు గారు, ఈ హనుమంతరావు గారు పీడిఎఫ్ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే. ఇతను ఏం చేశాడంటే నాన్ ముల్కీల డీటెయిల్స్ ఇవ్వాల్సిందిగా ఆ రోజు ఒక కీలకమైన అంశాలని, నాన్ ముల్కీలు ఎంతమంది ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారు అనే ఒక కీలకమైన సమాచారాన్ని ఇవ్వవలసిందిగా ఆ రోజు ఒక అద్భుతమైన విషయాన్ని సభలో లేవనెత్తడం జరిగింది. సో దీనికి బదిలిస్తూ మనకు ముఖ్యమంత్రి గారు బూర్గుల రామకృష్ణారావు గారు ఏం చెప్పారంటే, స్థానిక భాష మీద పట్టు లేకపోవడం వల్ల, ఇటువంటి వారు ఇక్కడ దొరకకపోవడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి స్థానిక భాష బోధనకై కొంతమందిని తీసుకురావడం జరిగింది, వారిని ఇక్కడ నియమించడం జరిగిందని ఒకటి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఎఫిషియన్సీ వారు లేరని చెప్పడం జరిగింది. సో సెకండ్ వచ్చేసి వృత్తి విద్యా కోర్సులో, అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్లో కూడా ఇక్కడ మంచి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు లేకపోవడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ తీసుకొని నియమించడం జరిగిందని చెప్పింది. సో మనం చూస్తే ఇక్కడ విద్య అలానే వృత్తి విద్యాలనే కాకుండా చాలా రంగాలలో కంప్లీట్గా నాన్ ముల్కీలని ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అయితేనేమి, హెల్త్ అయితేనేమి, జైల శాఖ అయితేనేమి, పోలీస్ శాఖ అయితేనేమి, సో ఎక్సెట్రా ఇటువంటి కీలకమైన శాఖల్లో కూడా మనకు నాన్ ముల్కీల సంఖ్య భారీ స్థాయిలో ఉంది అని ఆ రిపోర్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఒక పోలీస్ శాఖలోనే సుమారుగా 5,000 మంది నాన్ ముల్కీల నియామకం జరిగింది. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ వెరీ హై నెంబర్. సో ఇందులో కూడా మనకు లయన్స్ షేర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వచ్చినటువంటి వారే మనకు కనిపిస్తారు. సో ఇలా మనకు ఆ అసెంబ్లీ సమావేశంలో జరిగినటువంటి క్వశ్చన్ అవర్లో జరిగినటువంటి ఒక చర్చలో భాగంగా మనకు నాన్ ముల్కీల అంశం చర్చకు వచ్చింది. ఇందులో కూడా నాన్ ముల్కీలు ఎంతమంది ఉన్నారనే ఒక సమాచారం కూడా మనకు తెలిసింది. సో తర్వాత ఇవన్నీ కాజెస్, సో ఇవన్నీ గమనిస్తున్నటువంటి ప్రజలకి ఒక ఇమీడియట్ కాజ్ రూపంలో మనకు పార్థసారథి అనే ఒక వ్యక్తి రూపంలో మనకి ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఉద్యమం అనేది 99% చాలా కాజెస్ ఉంటాయి. ఎకనామిక్ కాజెస్ ఉంటాయి, పొలిటికల్ కాజెస్ ఉంటాయి, కల్చరల్ కాజెస్ ఉంటాయి. సో ఇది కాకుండా ఇమీడియట్ కాజెస్ ఉంటాయి. ఇవన్నీ కాజెస్ మనకు ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఎందుకంటే ఈ నిజాంల పాలన పోయి ప్రజాపాలన వచ్చిన తర్వాత మా బాధలు తీరుతాయి, మా ఉద్యోగాలు మాకే వస్తాయి అని అంచనా వేసినటువంటి ప్రజలకు ఈ అంచనాలు తలకిందులు అవ్వడానికి ఎక్కువ సమయం పట్టలేదు. సో తర్వాత మనకి ఇప్పటికీ కూడా ప్రజాపాలన వచ్చిన తర్వాత కూడా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉద్యోగాలలో నాన్ ముల్కీసే ఎక్కువ శాతం లబ్ధి పొందుతున్నారు. మా ఉద్యోగాలకు మాకు స్థానికులకి అత్యంత అన్యాయం జరుగుతుందని వీరు ఒక నిర్ధారణ కూడా రావడం జరిగింది. సో దీని ఇమీడియట్ కాజెస్ కింద ఏమైందంటే, ఈ వరంగల్లో ఈ పార్థసారథి అనే ఒక డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అండి, ఇతను డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ పార్థసారథి. ఇతను 180 మంది టీచర్స్ని డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వీళ్ళందరూ స్థానికులు. సో ఈ వీరి ప్లేస్లో నాన్ ముల్కీలను నియమించారని ఒక వదంతు ఉంది. సో అలానే అప్పుడు ఉన్నటువంటి ఒక ఫేమస్ పాఠశాల అయినటువంటి సెంట్రల్ మిడిల్ స్కూల్ అయినటువంటి ఒక 9 మంది టీచర్స్ని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ సెంట్రల్ మిడిల్ స్కూల్లో మనకు ఒక హెడ్ మాస్టర్గా వ్యవహరించినటువంటి రషీద్ ఉల్ హాసన్ అనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఈ రషీద్ ఉల్ హాసన్ ఈ సెంట్రల్ మిడిల్ స్కూల్ని అభివృద్ధి చేయడంలో చాలా కృషి చేశారు. ఒక వాలంటీర్గా కూడా మారారు. వాలంటీర్గా మారి ఈ మన డబ్బుల్ని సేకరించి ఆ డబ్బుల్ని కంప్లీట్గా స్కూల్ యొక్క అభివృద్ధికే కేటాయించడం జరిగింది. ఎందుకో మరి తెలియదు, ఇతని మీద పార్థసారథికి విపరీతమైన ద్వేషం పెంచుకున్నాడు. వెల్లోడి గారు వారి భార్య, వారి కుటుంబం వచ్చినప్పుడు కూడా ఇతని యొక్క క్రేజును చూసి, ఇతని యొక్క ఆ ప్రజా పలుకుబడిని చూసి కూడా పార్థసారథి సంహౌ డెవలప్డ్ ఎన్ యాంగర్ ఆన్ రషీద్ ఉల్ హాసన్. సో తర్వాత ఇతను పెట్టినటువంటి కొంచెం మానసిక హింసనో మరి ఏంటో తెలియదు కానీ 1951 డిసెంబర్ 23 తారీఖున రషీద్ ఉల్ హాసన్ ఒక గుండెపోటుతో మరణించడం జరిగింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మనకు పార్థసారథి చేసినటువంటి అట్రాసిటీస్ లేదా ఇతని యొక్క యాటిట్యూడ్, ఇతని యొక్క అహంకార పూరిత వైఖరి వల్ల కూడా ఇది జరిగిందని బలంగా ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత కూడా మనం దీని ద్వారా చెప్పొచ్చు. సో తర్వాత అప్పుడు ఉన్నటువంటి హయగ్రీవాచారి, కాంగ్రెస్లో వరంగల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లీడర్ అయినటువంటి
హయగ్రీవాచారి వరంగల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ కాంగ్రెస్ లీడర్. ఇతను ఈ 9 మంది మన సెంట్రల్ మిడిల్ స్కూల్లో ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరి మీద ఇవ్వడం జరిగింది? పార్థసారథి మీద. కానీ పార్థసారథి ఏం చెప్తున్నాడు? ఇతను నాన్ ముల్కి యాక్చువల్గా, కానీ ఇతను ఏం చెప్తున్నాడు? నేను ముల్కీనని, హైదరాబాద్ చెందినటువంటి వాడిని అతను ఇతను చెప్తున్నాడు. సో ఇలా ఈ హయగ్రీవాచారి అలానే ఈ 9 మంది ఉన్నతాధికారులు ఇతని మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే జూలై 26 తారీఖున 1952 నాడు మనకి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ షెండార్కర్, ఈ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు షెండార్కర్ అనే వ్యక్తి ఈ పార్థసారథి మీద విచారణ నిమిత్తం వరంగల్కి రావడం జరుగుతుంది. సో వరంగల్కి వస్తున్నాడు ఈ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అని తెలిసినప్పుడు ఏం చేస్తారు? విద్యార్థులు అందరూ ఒక నిరసన రూపంలో 4000 మంది సుమారుగా అప్పుడు ఉన్నటువంటి హన్మకొండ నుంచి సుబేదారి అంటే కలెక్టరేట్ ఆఫీస్ వరకు ఒక భారీ సంఖ్యలో ఒక నిరసన ర్యాలీని తీయడం జరిగింది. ఎవరికి వ్యతిరేకంగా? పార్థసారథికి వ్యతిరేకంగా. అటువంటి సందర్భంలోనే కొన్ని స్లోగన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, గైర్ ముల్కి గర్కో జావో, గైర్ ముల్కి గో బ్యాక్, నాన్ ముల్కి గో బ్యాక్, ఇటువంటి కీలకమైన స్లోగన్స్ని మనకు ఆ రోజు చేయడం జరిగింది వరంగల్లో జరిగినటువంటి ఇది. సో కాలక్రమేణా మనకి వరంగల్ ఇతర ప్రాంతాలైన ఇల్లందు, మెహబూబాబాదు, భువనగిరి, మిర్యాలగూడ, తర్వాత హైదరాబాద్ వరకు కూడా ఈ ఉద్యమం పాకడం జరిగింది. చూడండి, ఇంతింత వటుడింత అన్నట్టు చిన్నగా స్టార్ట్ అయినటువంటి ఉద్యమం తర్వాత హైదరాబాద్లో సిటీ కాలేజ్ రూపంలో ఒక భారీ ఉద్యమంగా మారి చివరికి చాలామంది విద్యార్థులు మరణించడం జరిగింది. సో తర్వాత మనకు జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ కూడా ఆ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ మీదని కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో దీనికంటే ముందు ఈ జూలై 26న మనకి ఒక పెద్ద ర్యాలీ తీయడం జరిగింది. సో తర్వాత ఈ జూలై 28 తారీఖున ప్రతి పాఠశాల నుండి అలానే ప్రతి కళాశాల నుండి విద్యార్థులందరూ ఏకతాటిపైకి వచ్చి ఒక ఐక్య కార్యాచరణ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఐక్య కార్యాచరణ సమితికి ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరంటే బుచ్చయ్యని కన్వీనర్గా నియమించడం జరిగింది. బుచ్చయ్యని ఆ ఐక్య కార్యాచరణ సమితికి కన్వీనర్గా నియమించడం జరిగింది. సో వీరందరూ ఒకటే అంశం మీద ఒక రెజల్యూషన్ని, కీలకమైన రెజల్యూషన్ని పాస్ చేయడం జరిగింది. ఆ రెజల్యూషన్ ఏంటంటే ముందుగా ఒక ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేసినటువంటి అంశాన్ని ఒక పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేయాలి. పత్రికా ప్రకటన ద్వారా ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేసినటువంటి అంశాన్ని పత్రికా ప్రకటన ద్వారా మనకు తెలియజేయాలి. ఎందుకు సబ్ కమిటీని ఏర్పాటు చేయమన్నారు? ఎందుకు పత్రికా ప్రకటన ద్వారా వెలువరించమన్నారు? సో జనరల్గా వీరందరి ఉద్దేశం ఏంటిది? మా ఉద్యోగాలని నాన్ ముల్కీలే మొత్తం కంప్లీట్గా ఆక్యుపై చేస్తున్నారు, మా ముల్కీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం జరిగినప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం ఖచ్చితంగా మా రక్షణలను కాపాడే ఉద్దేశంతో ఈ నాన్ ముల్కీలని కంపల్సరిగా తొలగించే ఉద్దేశంతో వీరు అసలు జరిగినటువంటి అన్యాయాలని పరిశీలించాలి ఈ సబ్ కమిటీ. అలానే ముల్కీలకు న్యాయం చేయాలి, నాన్ ముల్కీలను తొలగించాలి. సో ఇటువంటి అంశాలతో మనకు వీరు చెప్పడం ఒక రెజల్యూషన్, ఒక తీర్మానాన్ని పాస్ చేసి ముఖ్యమంత్రి గారికి పంపడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు రీచ్ అయిందంటే ఆగస్టు 6 తారీఖు 1952న మనకు రీచ్ అవ్వడం జరిగింది. బూరుగుల రామకృష్ణారావు గారికి ఇది ఆగస్టు 6 తారీఖు బూరుగుల రామకృష్ణారావు గారికి చేరడం జరిగింది. తర్వాత ఆగస్టు 22 తారీఖున మనకి బూరుగుల రామకృష్ణారావు గారు తన పర్యటన నిమిత్తం వరంగల్కి రావడం జరిగింది. సో ఇక్కడ విద్యార్థి ప్రతినిధులను అందరినీ కలిసి హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. సో హైదరాబాద్కి వెళ్ళినటువంటి బూరుగుల రామకృష్ణారావు గారు విద్యార్థులు చెప్పడం జరిగింది క్లియర్గా, మీ అంశాలను పరిశీలిస్తాం, మీ అంశాలని మేము సాల్వ్ చేస్తాం, పరిష్కరిస్తాం. సో తద్వారా దీనిని ఒక ప్రకటన రూపంలో కూడా విడుదల చేస్తాం, మీకు న్యాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. సో తర్వాత వరంగల్కి వెళ్ళిన తర్వాత మనకి ఆగస్టు 24, 1952 నాడు ఈ విద్యార్థుల ఐక్య కార్యాచరణ సమితి వీరందరూ మరొక లేఖ ముఖ్యమంత్రి గారికి రాయడం జరిగింది, బూరుగుల రామకృష్ణారావు గారికి. సో
ఈ లేఖ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆగస్టు 27 లోపట మాకు గనక ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయకపోయినా, అలానే ఈ సబ్ కమిటీ ఏర్పాటుని ఒక పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేయకపోయినా మేము ఒక జనరల్ స్ట్రైక్ నిర్వహిస్తామని వీరు చెప్పడం జరిగింది. ఒక జనరల్ స్ట్రైక్ని చాలా ఉధృతంగా నిర్వహిస్తామని ఈ లెటర్ యొక్క ముఖ్యమైన సారాంశం. సో దీనిలో కొనసాగింపులో భాగంగానే వారు ఆగస్టు 27 తారీఖు నుంచి ఒక జనరల్ స్ట్రైక్ నిర్వహించడం జరిగింది. కానీ అక్కడ కలెక్టర్ వారు ఏం చెప్పారంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ప్రకటనని విడుదల చేశారు, ఇది మీకు సమాచార లోపం వల్ల మీకు అందలేదు అని వారు ముఖ్యమంత్రి అక్కడ కలెక్టరేట్ ఆఫీస్ నుండి సమాచారం రావడం జరిగింది. సో ఇటువంటి ఒక ఉద్యమం మనకిక్కడి నుండి చాలా తారాస్థాయికి చేరి హైదరాబాద్కు కూడా రీచ్ అవ్వడం జరిగింది. సో తర్వాత చాలామంది ఈ ఆగస్టు 27 తారీఖు నుంచి శాంతియుత ర్యాలీలు హన్మకొండ, ఈ వరంగల్ పరిసర ప్రాంతాల్లో చేయడం జరిగింది. సో కొంతమంది విద్యార్థులు ఏం చేశారంటే ఒక 50 నుంచి 100 మంది అటు కళాశాలల మీద రాళ్ళు రువ్వడం జరిగింది, స్టోన్స్ వేయడం జరిగింది. సో తర్వాత మనకి వీరి మీద ఏం చేశారు, పోలీసులు లాఠీ చార్జ్ నిర్వహించడం జరిగింది. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే ఆగస్టు 30 తారీఖున 1952లో సో లాఠీ చార్జు చేయడం జరిగింది. సో తర్వాత వీరి మీద జరిగినటువంటి లాఠీ చార్జ్కు వ్యతిరేకంగా హైదరాబాదులో ఆగస్టు 31న మనకు సైఫాబాద్ నుండి అబిడ్స్ వరకు విద్యార్థులు వీరికి సంఘీభావంగా ఒక పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. ఆ ర్యాలీలో భాగంగా కొన్ని కీలకమైన నినాదాలను కూడా చేయడం జరిగింది. ఇడ్లీ సాంబార్ గోబ్యా కానీ, గైర్ ముల్కీ గోబ్యా కానీ, గోంగూర పచ్చడి గోబ్యా కానీ, ఇటువంటి అంశాలని, ఇటువంటి స్లోగన్స్ని మనకు విద్యార్థులు ఇవ్వడం జరిగింది. సో వరంగల్లో ఉద్యమం స్టార్ట్ అయింది, కాలక్రమేణా చుట్టుపక్కల ప్రాంతాలకి వెళ్ళడం జరిగింది. సో హైదరాబాద్ హార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ అయినటువంటి హైదరాబాద్ ప్రాంతానికి కూడా మనకు ఈ ఉద్యమం అనేది చేరి చివరికి విద్యార్థులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, నిరాహార దీక్షలు ఇటువంటి చేసే స్థితికి వచ్చింది. అంటే వరంగల్లో స్టార్ట్ అయ్యి చివరికి ఇంత పెద్ద ఉద్యమం మనకు 1952 ముల్కీ అజిటేషన్ రూపంలో జరిగింది. సో ఈ ముల్కీ అజిటేషన్ విద్యార్థుల ఉద్యమానికి ఇక్కడే కాకుండా కన్నడ ప్రాంతం నుండి కూడా మనకు సపోర్ట్ రావడం జరిగింది. ఆనాడు కన్నడ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎమ్మెల్యే అయినటువంటి చించోలి డిస్టిక్ ఎమ్మెల్యే అయినటువంటి రామాచారి గారు హైదరాబాద్ హితరక్షణ సమితి అని ఒక ఆర్గనైజేషన్ని మనకు ఏర్పాటు చేయడం జరిగింది. హితరక్షణ సమితి. ఈ హైదరాబాద్ హితరక్షణ సమితిని ఏర్పాటు చేయడం ద్వారా మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో భాగంగా ముల్కీ యొక్క ప్రయోజనాల్ని కాపాడాలి, మెయిన్ ఇంటెన్షన్. సెకండ్ వచ్చేసి అన్యాయంగా ముల్కీ ఉద్యోగాలను ఎవరైతే నాన్ ముల్కీలు పొందారో వారిని వెంటనే వారి స్థానాలకి పంపించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మనకి ఈ హైదరాబాద్ హితరక్షణ సమితి అని మనకు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలా క్రమంగా పాకుతూ మనకు సెప్టెంబర్ 1 నాడు ఆనాడు బక్రీద్, ఈ బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఆ రోజు ఎటువంటి ధర్నాలు, ఎటువంటి నిరాహార దీక్షలు, ఎటువంటి ఆందోళనలు ఆ రోజు మనకు సాగలేదు. సో తర్వాత మనకి కాలక్రమేణా ఉద్యమం చాలా తీవ్ర రూపం దాల్చి సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ రూపంగా మనకు మారి, సో తర్వాత చాలామంది విద్యార్థులపైకి కాల్పులు జరపడం, సో తర్వాత కొందరు మరణించడం కూడా జరిగింది. సో ఈ అంశాలని మనం నెక్స్ట్ వీడియోలో ముఖ్యంగా సిటీ కాలేజ్ ఇన్సిడెంట్, అలానే ఈ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ తర్వాత ఏర్పాటు చేసినటువంటి దీని యొక్క అంశాలని పరిశీలించడానికి ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పింగిలి జగన్మోహన్ రెడ్డి కమిషన్ దేని మీద ఏర్పాటు చేయడం జరిగింది, అప్పుడు జరిగినటువంటి సిటీ కాలేజ్ ఇన్సిడెంట్. సో తదుపరి వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా అసలు సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ ఏంటి, ఈ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్ మీద ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పింగిలి జగన్మోహన్ రెడ్డి కమిషన్ గారు విచారించిన సభ్యులు ఎవరు, ఆ విచారించిన సభ్యుల నుంచి సేకరించినటువంటి సమాచారం ఏంటి, జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి. సో ఇవన్నీ అంశాలు మనం చాలా సమగ్రంగా డీటెయిల్గా తెలుసుకుందాం. అలానే దీనితో పాటు
ఏర్పాటు చేసినటువంటి సబ్ కమిటీ యొక్క వివరాలు కూడా తెలుసుకోవాలి. సో దిస్ ఈజ్ జస్ట్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది 1952 ముల్కీ అజిటేషన్ అండ్ ఆల్సో హిడెన్ కాజెస్ ఆఫ్ ది ముల్కీ అజిటేషన్ 1952. సో తదుపరి వీడియోలో మనం చాలా సమగ్రంగా సిటీ కాలేజ్ ఇన్సిడెంట్స్ అలానే జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ గురించి తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.